ఇండియన్ క్రికెట్లో శుభ పరిణామం. కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచన మంచి ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో ఆరంభమయ్యే మ్యాచ్తో భారత ఆటగాళ్లు తిరిగి నిర్విరామంగా క్రికెట్ ఆడి ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. దానిలో భాగంగానే న్యూ టాలెంట్ ప్లేయర్స్ కోసం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో సీనియర్ ప్లేయర్స్తో పాటు జూనియర్ ప్లేయర్స్ కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి మధ్య జరిగిన 4 రోజుల మ్యాచ్లో ఇండియా బి తరపున ఆడిన 19 ఏళ్ల యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ 181 పరుగుల భారీ సెంచరీతో మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఆడుతున్నాడు. క్రికెట్ నిపుణులు ఇప్పటికే ముషీర్ ఖాన్ గురించి ఇండియన్ ఫ్యూచర్ స్టార్గా అభివర్ణిస్తున్నారు. ఇలాగాడితే ఈ ముంబై స్టార్కి త్వరలో అంతర్జాతీయ టీంలో ప్లేస్ ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది. ఇక ఇండియా బి జట్టులోనే ఆడిన డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2వ ఇన్నింగ్స్లో 47 బంతుల్లోనే 61 పరుగులు చేసి ధనాధన ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్స్ వెనక కూడా తన కీపింగ్ నైపుణ్యాలతో అదరగొడుతున్నాడు. ఇదే మ్యాచ్లో ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఇండియా ఏ ప్లేయర్ ఆకాష్ దీప్ మొదటి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, 2వ ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి మొత్తంగా 9 వికెట్లు వేసి రాణించాడు. అదేవిధంగా ఇండియా ఏ తరపున ఆడిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఒకే ఇన్నింగ్స్లో 7 క్యాచ్లు బట్టి కెప్టెన్ కూల్ MS ధోని రికార్డును సమన్ చేయడం విశేషం. ఇక భారత జట్టులో చోటు ఆశిస్తున్న శుభ్మన్ గిల్, KL రాహుల్, జైస్వాల్ మరియు కుల్దీప్ యాదవ్ తమ ఆట తీరు మెరుగుపరుచుకోకపోతే రాబోయే కాలం కష్టంగా మారే అవకాశం ఉంది. ఇండియా సి వర్సెస్ ఇండియా డి మధ్య జరిగిన మరో మ్యాచ్లో భారత ఆశా కిరణం అక్షర్ పటేల్ ఇండియా డి తరపున మొదటి ఇన్నింగ్స్లో 86 పరుగులు, 2వ ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసి బౌలింగ్లో కూడా 3 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్గా సత్తా చాటాడు. ఇండియా సి జట్టులోనే ఆడిన 22 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ మానవ్ సుతార్ ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లు పడగొట్టి ఇండియన్ బౌలర్స్ జాబితాలో కాంపిటీషన్ పెంచాడు. ఇదే మ్యాచ్లో ఆడిన యంగ్ కెప్టెన్స్ రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో చోటు ఆశించాలంటే ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదు, మరి ఎక్కువగా ఆట మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నెల 12వ తారీఖు నుంచి మరో 2 మ్యాచ్లు మొదలవుతున్నాయి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.